తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10, 11, 12 వచనాలు చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యెహోవాను ప్రేమించు వారలారా అంటున్నాడు. నీతిమంతుల కొరకు వెలుగునిచ్చును అని వాక్యంలో మనకు తెలియబడుతుంది. నీతిమంతుల కొరకు వెలుగునిచ్చే దేవుడుగా ఉన్నాడు. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. అప్పుడు నీతిమంతులుగా మనల్ని నుంచి మనకి వెలుగునిచ్చే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. నీతిమంతులకు వెలుగునిస్తాడు ఆయన. వారిని ఆపదల నుండి విడిపిస్తాడు. శత్రువుల చేతుల నుండి విడిపిస్తాడు ఆయన. భక్తిహీనుల చేతిలో పడకుండా కాపాడతాడు నీతిమంతుల్ని. కాబట్టి యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనం విడిచిపెట్టుడి, చెడుతనం అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు. మనము నీతిమంతులుగా ఉన్నందుకు దేవుడు మనకి ఎన్ని సహాయాలు చేస్తున్నాడు చూడండి. భక్తిహీనుల చేతిలో మనల్ని మనం పడకుండా కాపాడుతున్నాడు. మనల్ని ఆపదల నుండి కాపాడుతున్నాడు. ఇంకా మన ప్రాణమును కాపాడుతున్నాడు. ఇన్ని అద్భుత కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డలము కనుక మనం ఏం చేయాలట? చెడుతనంను అసహించుకొనుడి అంటున్నాడు. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనంను అసహించుకొనుడి. మనము చెడుతనాన్ని అసహించుకున్నప్పుడు దేవుడు మనల్ని హత్తుకుంటాడు. దేవుడు మనల్ని శ్రేష్టమైన జీవితాలతో నడిపిస్తాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నడిపిస్తాడు. మనల్ని విడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు. భక్తిహీనుల చేతుల్లో పడకుండా కాపాడుతాడు. ఇంకా నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నది అంట. మన కొరకు వెలుగు దాచిపెట్టి ఉంచాడు దేవుడు. మన కొరకు ఆనందం దాచిపెట్టి ఉంచాడు దేవుడు. ఇంకా ఆ రెండు ఉంటే మనకి ఎంతో సంతోషం కదా. మన జీవిత కాలంలో మనం ఆనందించడం కంటే మనం ఏం కోరుకుంటాం? ఇంకా ఆ ఆనందము, ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తుంది మనకి? యెహోవాను ప్రేమించు వారలారా, యెహోవాను ప్రేమించే వారికి వస్తుంది ఆనందము, వెలుగు. మనకి యెహోవాను ప్రేమిస్తున్నాం కనుక వస్తుంది. మనము యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కనుక మనకి వెలుగు, ఆనందము వస్తుంది. భక్తిహీనుల చేతులు పడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇన్ని ఆశీర్వాదాలు మనకు దాచిపెట్టాడు. ఎందుకని? ఆయన బిడ్డలము కనుక, ఆయనను ప్రేమించే వారము కనుక దేవుడు మనకి ఎన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటే ఇన్ని ఆశీర్వాదాలతో మనము కాపాడబడుతున్నప్పుడు, దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నప్పుడు ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎలా ఉంటాము? చెల్లించాలి దేవుడు. అప్పుడు ఇంకా సంతోషించి దేవుడు మనల్ని ఇంకా కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. మన దేవుడు మన ఎడల కోరుకుంటుంది ఒకటే, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. ఈ భూమి మీద ఏదైతే చెడుగా ఉందో మనము దానిని అసహించుకోవాలి. దాని జోలికి పోకూడదు. ముసలమ్మ ముచ్చట్లు చెడుతనమే, దాని జోలికి పోకూడదు. ఇంకా లోక జీవితము చెడుతనమే, దాని జోలికి పోకూడదు. చెడుతనం అసహించుకోండి అంటాడు. అప్పుడు మనము ఏం చేయబడతాము? దేవుని చేత కాపాడబడతాము. భక్తిహీనుల చేతిలో పడకుండా కాపాడబడతాము. ఇంకా వారి చేతుల నుండి మనం విడిపింపబడతాము. మనం నీతిమంతులుగా జీవించినప్పుడు మనకు వెలుగు దాచిబడి ఉంటుంది, ఇంకను ఆనందము దాచిబడి ఉంటుంది. కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా కూడా ఉన్నాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. మా కొరకు మీరు వెలుగును, ఆనందమును దాచినందుకు మీకు స్తోత్రాలు. నీతిమంతులుగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు ప్రభువా. వినుచున్న బిడ్డలందరినీ మీరు కుటుంబాలుగా ఆశీర్వదించండి. కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషమును, ఆనందమును అనుగ్రహించండి.
వారి యవన బిడ్డలను మీరు రక్షించుకునండి, వారి చిన్న బిడ్డలను మీరు కాపాడండి, వారి భవిష్యత్తులను మీరు ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల ఎద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.